అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్ అండి. దయచేసి ప్రతి పేరెంట్‌కు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అండి. దయచేసి మన ఇంటి చుట్టూ ఉండే కిరాణా షాపుల్లో దొరికే స్నాక్స్ పిల్లల పాలిట మరణ శాసనాలుగా మారుతున్నాయండి. ఈ విషయాన్ని దయచేసి గుర్తించండి. లాస్ట్ 10 ఇయర్స్‌లో పిల్లల గట్టు మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు పిల్లలకు స్కూల్ అయిపోయినప్పుడు ఎప్పుడో స్నాక్స్ రూపంలో మనం ఇచ్చేటువంటి వాటిలో వీళ్ళు జెన్యున్గానే ఉంటారండి. వీళ్ళు లేబుల్ మీద రాస్తారు, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి అందరు ఎడ్యుకేటెడ్సే కదా, చదవండి. ఆర్టిఫిషియల్ కలర్స్తో నింపుతారు, తర్వాత దీన్ని ప్లాస్టిక్లో స్టోర్ చేస్తారు. ఈ ప్లాస్టిక్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోయి ప్లాస్టిక్ వెళ్తుంది, మసాలాలు వెళ్తాయి, ఆర్టిఫిషియల్ కలర్స్ వెళ్తాయి, ఫ్రైడ్ వెళ్తుంది. ఎన్ని క్యాన్సర్ కారకాలుగా మారుతాయో ఆలోచించండి. గట్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. చిన్న పిల్లలకు గ్యాస్ట్రిక్ వస్తుందండి. దీంతోపాటు కలర్స్ చూడండి, ఈ జెల్లీస్ అంట, ఇగో ఈ జెల్లీ అంట. ఈ జెల్లీస్ అనేటువంటి ఇవి ఆర్టిఫిషియల్ కలర్స్తో తయారు చేస్తారు. ఉత్తదే అండి. ఈ కలర్స్ పూసి వీటిలో ఏ విటమిన్స్ ఉంటాయి, ఏ మినరల్స్ ఉంటాయని మనం వీటిని పిల్లలకు స్నాక్స్గా పెడతాం. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదండి, మంచి హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది పేరెంట్స్ కూడా నేను ఇప్పటికాలం చూస్తాను, ఎడ్యుకేషన్ 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 అంటారు. కానీ వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్ గట్? నీ నీ కొడుకు యొక్క గట్ ఎలా ఉందో మీరు ఆలోచించండి. వాళ్ళ హెల్త్ ఎలా ఉందో ఆలోచించండి. ఆలోచించకుండా ఓన్లీ ఎడ్యుకేషన్ మీదనే ఫోకస్ చేస్తే 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఏ ఇమ్యూనిటీని మీరు ఇచ్చారండి? వారసత్వం ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్ ఆస్తులే కాదండి, ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాల ప్రతి పేరెంట్. వెనకటి కాలంలో అంటే అవగాహన ఉంది. వెనకటి కాలంలో ప్రతి ఒక్కరు ఒక డాక్టర్ లాగా వాళ్ళు ప్రకృతితో మమేకమై బ్రతుకుతున్నారు. మనము ఆలోచించండి ప్రతి పేరెంటు. మనము తినాల్సిన ఈ సున్నుండలు, రవ్వ లడ్డూలు, పల్లి పట్టీలు, నువ్వుల లడ్డూలు ఇలాంటి వాటిని మన పిల్లలకు పెట్టాలి. కారపూసలు, గానుగ నూనెతో చేసిన కారపూసలు, వీటిని మన ఇంట్లో స్నాక్స్గా పెట్టండి. ఎంత కాల్షియం వస్తుంది, ఎంత విటమిన్స్ అందుతాయి. దయచేసి ఈ ఆర్టిఫిషియల్ వాటితోటి ఆల్రెడీ వైఫై రేడియేషన్స్ తోటి పిల్లలను స్క్రబ్ చేసేసాం. దయచేసి ప్రతి పేరెంట్ ఆలోచించండి. పిల్లల బంగారు భవిష్యత్తుని ఈ ఆర్టిఫిషియల్ వాటితోటి నింపకండి. వీటికి దూరంగా ఉంచండి, ప్లాస్టిక్ దూరంగా ఉంచండి. హెల్దీ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ ఇంట్లోనే తయారు చేయండి. ఓపిక చేసుకోండి. పిల్లల బంగారు భవిష్యత్తు, వాళ్ళ గట్టుని కాపాడండి. మంచి గట్టు ఇస్తేనే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.